హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక కొత్త డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. అమ్మాయిలకి ఫ్లవర్స్ ఇష్టం లేని అమ్మాయిలు ఎవరూ ఉండరు కదా. ఫ్లవర్స్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమే. అందులో ప్రత్యేకంగా గులాబీ, రోజ్ ఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. రోజ్ ఫ్లవర్కి సంబంధించిన డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. చూడండి, అసలు ఫ్లవర్ చూస్తుంటే రియల్గా లైవ్లో చూసినట్టు ఉంది కదా, అంత బాగుందన్నట్టు. దానికి వచ్చేసి పింక్ కలరు. పింక్ అంటే అమ్మాయిలు అంటే పింక్, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. దానికి వచ్చేసి గులాబీ, రెండు కాంబినేషన్ చూడండి. మనకి అమ్మాయిలకి ఇష్టమైన కలరు పింక్, అలాగే ఇష్టమైన ఫ్లవర్ గులాబీ. చూడండి ఎంత బాగుందో, అసలు డైరెక్ట్గా లైవ్లో చూసినట్టే ఉందన్నట్టు, అంత బాగుందన్నట్టు. ఫినిషింగ్ కూడా అంతే వచ్చింది. ఈ డిజైన్ ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ డిజైన్కి వచ్చేసి మొత్తం 5 కలర్స్ అయితే ఇచ్చాడండి. బోర్డరు, రోజ్ ఫ్లవర్కి ఒక డిజైన్, మిడిల్లో ఇంకో ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది కదా, దానికి ఒక కలరు, ఫినిషింగ్ మొత్తం లీప్స్ అవుట్ అండి. మొత్తం 5 కలర్స్ అయితే ఇచ్చాడన్నట్టు డిజైన్కి అయితే. కానీ ఈ బ్లౌజ్ వర్క్ చేపించుకుంటున్నాను మేడం గారు అయితే, ఈ బ్లౌజ్ అన్నట్టు పట్టు క్లాత్ అండి. పట్టు క్లాత్ ఏ శారీ మీద కానీ మ్యాచింగ్ అయ్యేటట్టు, ఎక్కువ ఇప్పుడు పింక్ కలర్ శారీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఏ శారీకైనా మ్యాచింగ్ అయ్యేటట్టు వర్క్ అయితే చేయమన్నారు. ఈ డిజైన్ అయితే మేడం గారు వేయమన్నారండి. నిజంగా కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మేడం గారే చెప్పారు. నాకు ఫ్లవర్కి ఈ డిజైన్ కావాలి, లీప్స్కి ఇది కావాలి, ఈ కలర్ కావాలి, మధ్యలో లావెండర్ కలర్ వస్తుంది కదా, దానికి లెమన్ ఎల్లో వేయమన్నారు. నా దగ్గర లేదని చెప్పేసి మేడం గారు లావెండర్ కలర్ అయితే వేసేయమన్నారు. ఇంకా ఫినిషింగ్ ఏ కలర్ కావాలి, ఫినిషింగ్ అంటే ఇంకా ఏ శారీకి మీద కానీ ఇప్పుడు గోల్డ్ జెరీ వస్తుంది, అలాగే అందుకని చెప్పేసి ఫినిషింగ్ గోల్డ్ ఇచ్చేయమన్నారు. అలాగే బార్డర్ గోల్డ్ ఇచ్చేయమన్నారు. ఫ్లవర్కి వచ్చేసి గులాబీకి వచ్చేసి పింక్ ఇమ్మన్నారు. లీవ్స్కి వచ్చేసరికల్లా ఇంకా గ్రీనే కదా, గ్రీన్ అయితే ఇచ్చేసామన్నట్టు. మిడిల్లో ఆ ఫ్లవర్కి అయితే చెప్పాను కదా ఎల్లో ఇమ్మన్నారు, లెమన్ ఎల్లో నా దగ్గర అయితే లేకపోతే లావెండర్ కలర్ అయితే వేసేయమన్నారు. నిజంగా మేడం గారు అయితే ఫోన్లో మొత్తం ఈ డిజైన్ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే మేడం గారే ఎలా చెప్తే అలాగే చేసామన్నట్టు. చూడండి ఎంత బాగుంది, అసలు ఇలా వస్తుందని కూడా నేను అనుకోలేదు. కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కూడా అంతే బాగుందండి, అంత నీట్గా వచ్చింది అన్నట్టు. ఈ డిజైన్ నేను 4 o'clock స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేస్తే బ్యాక్ ఫ్రంట్ బుటీసు ఫుల్ మొత్తం అయ్యేసరికి ఎంత టైం పట్టిందో మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, అంత హెవీగా లేదు, అలా అని మరీ సింపుల్ కూడా కాదు, గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇస్తుంది అన్నట్టు. ఇంకా గోల్డ్ జెరీ అయితే ఇమ్మన్నారని చెప్పాను కదా, ఇంకా గోల్డ్ అయితే ఇచ్చేసానండి. చూడండి, దగ్గర నుంచి మీకు చూపిస్తాను. అసలు ఆ గులాబీ చూస్తుంటే ఎంత బాగుంది కదా, చాలా బాగుందండి. ఈ డిజైన్కి టోటల్గా 5 కలర్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మనం ఇది మొత్తం ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదే ఫ్రేమ్లో ఇంకా ఫ్రంట్ బుటీస్ కూడా వేయాలన్నట్టు. ఈ డిజైన్ మనం ఇదే ఫస్ట్ టైం వేయడం అన్నట్టు. పట్టు క్లాత్ ఏమవుతుందో ఏంటో, డిజైన్ ఎలా వస్తుందో తెలీదు, ఫినిషింగ్ ఎలా వస్తుందో తెలియదు, ఇంతకుముందు మనం ఎప్పుడు వేయలేదు అని భయంతో వేశానండి. కానీ నిజంగా ఎంత బాగుందో తెలీదు, కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది అన్నట్టు. చూసారా, ఇంకా బ్యాక్ అయితే ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది. ఒక 5 minutes ఇంకా ఉందనుకుంటాను, ఉంటే ఫినిషింగ్ ఇచ్చేస్తే ఇంకా బ్యాక్ నెక్ అయిపోయినట్టని. ఇంకా బుటీసు అవి సెట్ చేయాలన్నట్టు. ఈ డిజైన్కి బుటీ అయితే ఇవ్వలేదండి, నేను వేరే డిజైన్ తాలూకు బుటీ అయితే దీనికి యాడ్ చేస్తాను. అసలు ఏ బుటీ అయితే యాడ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇంకా బ్యాక్ నెక్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ నెక్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాను అన్నట్టు. ఇంకా ఫ్రంట్ బ్యాక్ బుట్టి ఎంత టైం అయినా సరే పర్వాలేదు, ఇంకా నైట్ మాత్రం వేసేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేసేసాను అన్నట్టు. సేమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ ఏదైతే ఇచ్చామో అదే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసానండి. ఇంకా క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్ అన్నట్టు. ప్రిన్సెస్ కట్ కుట్టించుకుంటాను అన్నారని చెప్పేసి ఇంకా నేనైతే చేసేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా బుటీ, మీకు చెప్పాను కదా ఈ డిజైన్కి అయితే బుటీ ఇవ్వలేదని, వేరే డిజైన్ బుటీ అయితే దీనికైతే యాడ్ చేశాను. మేడం గారికి అడిగాను బుటీ ఏ కలర్ ఇవ్వాలని చెప్పేసి. ఇంకా గోల్డ్ ఇమ్మన్నారు, ఎందుకంటే గోల్డ్ కూడా కొంచెం హైలైట్ అవ్వాలి కదా, ఏ శారీ మీదకైనా ఇంకా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి గోల్డ్ కలర్ బుటీ అయితే ఇచ్చేసామండి. ఇంకా హ్యాంగింగ్స్ అయితే ఏమన్నారు, ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాంగింగ్స్ అయితే నేను ఇంకా వేస్తున్నాను అన్నట్టు. 2 కలర్స్ హ్యాంగింగ్స్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి. ఇంకా ఒకే కలర్ ఇస్తే పింక్ ఇచ్చినా
పింకే ఎక్కువ హైలైట్ అవుతుంది, లెవెండర్ ఇచ్చినా కూడా అదే ఎక్కువ హైలైట్ అవుతుందని చెప్పేసి రెండు కలర్తో నేనైతే వర్క్ అయితే చేసేసానండి. ఒక హ్యాంగింగ్ ఒక సైడ్ ఒక కలర్, ఇంకొక సైడ్ ఇంకొక కలర్ ఇచ్చేటట్టు చేద్దామని చెప్పేసి నేనైతే చేసేసాను. ఇంకా మొత్తం అయిపోయిందండి. మొత్తం అయ్యేసరికల్లా 11 అయ్యిందండి. చూస్తున్నారు కదా 11 అయ్యింది. ఇంకా 10 మినిట్స్ ఇంకా ఉంది. నేను ఇంకా వీడియో చూపించేసరికి 11 అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేద్దామని మిషన్ అయితే ఆపేసానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను 4:30కి లేసానండి. డ్రాయింగ్ గీసేసుకొని ఫ్రేమ్ సెట్ చేసేసుకొని క్లాత్ అంతా మిషన్ మీద సెట్ చేసేసరికల్లా 5 o'clock అయ్యింది అన్నట్టు. నేను ఆ టైంలో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. చూస్తున్నారు కదా సేమ్ మనం బ్యాక్ అయితే ఫ్రంట్ ఏదైతే ఇచ్చామో కలర్ కాంబినేషన్ సేమ్ అదే అన్నట్టు ఇంకా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాను. వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి. ఇంకా 2 హ్యాండ్స్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి మేడం గారికి ఏంటిదంటే ఎల్బో హ్యాండ్స్ కావాలి, అంటే 11 inches హ్యాండ్ అయితే కావాలి. ఇక్కడ వచ్చి కిందని బార్డర్ లాగా మాత్రమే వచ్చింది కదా, ఒక 4-5 inches మాత్రమే వర్క్ వచ్చింది. 5 దాటి వచ్చిందండి వర్క్ వచ్చింది. కానీ మేడం గారికి 11 inches హ్యాండ్ అయితే కావాలి. కానీ ఇంకా పైన మొత్తం ఇంకా ప్లెయిన్ వస్తుంది, బాగోదు అని చెప్పేసి నేనేం చేశానంటే బ్యాక్ సైడ్ ఏ బుటీ అయితే ఇచ్చానో అదే బుటీ ఇక్కడ ఓన్గా యాడ్ చేద్దామని చెప్పేసి నేనైతే బుటీస్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బాగోదని చెప్పేసి ఇంకా నేను అదే బుటీ ఇంకా యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే బుటీ సైజ్ అండి. మనం బ్యాక్ సైడ్ ఏ బుటీ లెంత్ ఇచ్చానో మర్చిపోయాను. నేను అసలు రాసుకుంటాను కానీ ఇప్పుడు నేను రాసుకోలేదు అన్నట్టు మర్చిపోయాను. మళ్ళీ బ్యాక్ వేరే సైజ్ ఇచ్చి ఫ్రంట్ మళ్ళీ హ్యాండ్స్కి వేరే సైజ్ ఇస్తే బాగోదని చెప్పేసి ఇక్కడ మనం క్లాత్ జాయింట్ చేస్తాం కదా మిషన్కి సెట్ చేసేటప్పుడు వేస్ట్ క్లాత్ జాయింట్ చేస్తాం కదా, వేస్ట్ క్లాత్ మీద అయితే నేను చెక్ చేసుకుంటున్నాను ఎంత సైజ్ వస్తుందని. వేశాను. సేమ్ సైజేనండి. నేను పెట్టింది కరెక్ట్గానే పెట్టాను. ఎక్కడో చిన్న డౌట్ వచ్చి నేను వేశాను. సేమ్ బ్యాక్ అయితే ఏ సైజ్ ఇచ్చామో అదే ఉందన్నట్టు. నేను ఇంకా అలాగే సేమ్ అదే సైజులో బుటీస్ అయితే యాడ్ చేసేసాను. సేమ్ అదే కలర్ కాంబినేషన్ గోల్డ్తో అయితే యాడ్ చేసేసాను. ఫుల్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బాగుంది. ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి డిజైన్స్ ఇంకెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.